ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి ఒక కాల్ అయితే వచ్చింది, ఇంటికి చిన్న పాము వచ్చిందట. చూస్తుంది రే బయట తలకాయ పెట్టి. ఇప్పుడు మనం పాము అయితే పట్టాము. లవ్ బైట్ ఇచ్చింది, లవ్ బైట్ కిస్ ఇచ్చింది, కరిచింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. చాలా రోజుల తర్వాత ఇలా బిజీగా 2 సిస్టమ్స్లో అయితే వర్క్ చేస్తున్నా. అల్ల వచ్చేసి వీడియో అప్లోడ్ అవుతూనే ఉంది, ఇల్లు వచ్చేసి ఇంకా వేరే ఫేస్బుక్ అవి వీడియోలు అయితే అప్లోడ్ అవుతా ఉన్నాయి అనమాట. ఇంకొక పీసీ కూడా ఉంది మన దగ్గర, అది కింద ఉందన్నమాట. దీనికి సంబంధించిన మానిటర్ మనం ఆల్రెడీ కింద టీవీలా కన్వర్ట్ చేసిన అని చెప్పినా కదా, అది కిందనే ఉంది. సో దానికి మానిటర్ లేక అది కూడా కిందనే ఉంది, లేకపోతే దాంట్లో కూడా ఇంకొక వీడియో ఏదైనా ఎక్స్పోర్ట్ రెండరింగ్ ఏదో ఒకటి అవుతుండే. సో దాన్ని కూడా మ్యాక్సిమం సెట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలాగే ఒక మానిటర్ అనేది తీసేయాల్సి వస్తుంది, లేకపోతే కింద ఉన్న టీవీనైనా ఉడవికి వచ్చి పెట్టాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే నాకు ఇప్పుడు ఇందులో ఏదైనా ఎక్స్పోర్ట్ అవుతుంది అనుకోండి, వేరే ఏం వర్క్ చేస్తలేదు. అలాగే ఇందులో ఏదైనా ఎక్స్పోర్ట్ అవుతున్నట్టయితే దానిలో కూడా ఏం వర్క్ చేస్తలేదు. సో 3 ఉంటే 3 వేరే పనులకు దానికి సెట్ చేసేయచ్చు అనమాట. ఒక్కనే ఉన్నా సరే మల్టిపుల్గా సెట్ చేసుకోవచ్చు. ఈ టేబుల్ ఇట్లా కాకుండా ఏం చేస్తా అంటే ఇట్లా యూ షేప్లో పెడితే అప్పుడే ఒక రొటేటింగ్ చైర్ తీసుకొస్తే అటు ఇటు 3 దిక్కులో వర్క్ చేసుకోవచ్చు ఫాస్ట్గా. ఒక దానిలో అవుతున్నప్పుడు ఇంకో దానిలో ఇట్లా 3 మొత్తం హబ్ లెక్క ఉంటుంది. సో దానిలోకి అయితే చూద్దాం. సో మన ఎడిటర్ అయితే ఉన్నాడు ప్రజెంట్, ఆయన మెయిన్ వీడియోస్ చేస్తున్నాడు. ప్రజెంట్ ఆయనకు వీలు కాక ఇంటికి తీసుకెళ్ళి చేస్తున్నాడు అనమాట. సో అందుకు నాకు ఈ సిస్టమ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఆయన వచ్చిన తర్వాత ఒక సిస్టమ్ వెళ్ళిపోతుంది. సో చూద్దాం, ఇంకొక ఎడిటర్ని కూడా హైర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉన్నట్టయితే ఏమేమి కావాలని చెప్పేసి నేను చెప్తా. నార్మల్గా ప్రీమియర్ ప్రో వస్తే సరిపోతుంది, వేరే ఏమి ఎక్స్ట్రా అవసరం లేదు. ప్రీమియర్ ప్రో కాకుండా ఇంకా ఏంది మనకు డావెన్స్ కూడా కొద్దిగా టచ్ ఉంటే సరిపోతుంది అనమాట, అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు. సో నాకు ఇంకా మరీ అంతగా అవసరం ఉన్నప్పుడు చూద్దాం. సో ఇప్పటికైతే నేను మేనేజ్ చేసుకోగలుగుతున్నా. ఒకవేళ కొత్త పర్సన్ తీసుకున్నా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో శాలరీ ఇచ్చే సిచ్యువేషన్లో లేను. సో అందుకే ఇంకొన్ని రోజులు ఆగి ఇయర్ ఎండింగ్ వరకు అట్లా హైర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో చూద్దాం, అప్పటి వరకు నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ కానీ లేకపోతే యూట్యూబ్లో వీడియో కానీ పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఈరోజు డే అయితే ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే కిందికి వెళ్ళిపోదాం, చాలా వర్క్స్ అయితే ఉన్నాయి, వర్క్షాప్కి వెళ్ళాలి, బిజీ. సో ఓవరాల్గా ఇట్లా మేనేజ్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే కిందికి వెళ్దాం. గుడ్ బై దారా నీ నేను లావడతా, పైన పెడుతుందా ఫోన్ పైన నువ్వు ఇద్దరు పట్టుకోరు ఇద్దరు లావడదా. అన్నయ్య అలిగిండు, నువ్వు ఒకసారి పెట్టు, అన్నయ్యతో ఒకసారి పెట్టిస్తా. ఓకే పెట్టు, పైన పెట్టు, డబ్బా మీద ఇక్కడ పెట్టు, డబ్బా మీద పెట్టు, నీకు అందదు కానీ పెట్టు. అది గుడ్ బై. అన్నయ్య అలిగిండుగా, అన్నయ్యతో ఒకసారి పెట్టిద్దాం. అన్నయ్య ఉత్తుతా అలిగిండు, నవ్వుతుండు కనబడుతుంది. అన్నయ్య ఫోన్ మీద పెడుతుంది. అన్నయ్య గుడ్ బై, కమాన్. పెట్టేసి పైన పెట్టేసి అది వద్దు. ఇలా బ్లాగ్ చూసిరారా, నేను పెడుతుంది చూచుంటే తిందాం. ఏంటి నీ వాచా? టైం ఎంత అవుతుంది? ఓకే, టైం ఎంత అవుతుంది? 100 టైం ఉంటుంది కుట్టి, 24 దాకానే ఉంటుంది. అగ్గో అన్నయ్య డ్రోన్ లేపింది, వచ్చింది చూడలేరు ఇంకా. అది మీరు చూడొచ్చు గాయస్, మనం బోరేసిన పక్క పంట ఒక అడవి పంది అయితే దొరుకుతుంది, పెద్దది, మొగది కావచ్చు, అది పిల్లలు లేవు. అగో ఒంటరి కాడా అటు కనబడది కాదు, అలా పోతుంది. కానీ నాకు తెలిసి ఒకవేళ పిల్లలతో అయితే పిల్లలన్నీ ఖతం చేసిరు కావచ్చు, లేకపోతే మొగదాన్ని అయి ఉండాలి. అది బుద్ధి పారుతుంది. ఊర్లో వీడు సిద్దిపేట పదులు బాగా పట్టాడు. సిద్దిపేట పంది కాదు, అది అడవి పంది. అది యాక్చువల్గా పంట పడ్డాక రావాలి కదా. ఇప్పుడు మొత్తం పంటలన్నీ కోసిన వరకు అవి కూడా తినడానికి ఏం దొరుకుతుంది, నాగమైపోతుంది. సో సైకిల్స్ ఒక చిన్న వీడియో ఉండే, మేము వీడియో పెట్టుకున్నప్పుడల్లా ఏదో ఒకటి రిపేర్ వస్తుంది. ఇప్పుడు ఒక సైకిల్ ఆయన 2 టైర్లు పంచర్ అయినాయి. ఒక టైర్ పంచర్ అయిందని చెప్పేసి ఇంకో టైర్ అయితే అది కూడా పంచర్ అయింది. మనోడు అయితే దాన్ని రిపేర్ చేస్తాడు. మరి ఇది కంప్లీట్ అయిపోతే దీన్ని వేసుకొని పోవచ్చు. ఈ పందేలా దొరికింది కానీ ఇటుదికి వెళ్ళలే మరి. అరే అలా గుంపు ఉంటుంది, అది బావి ఉంటుంది చూడు, ఆ బావిలో పడదా. మరి బావిలో పడితే పెద్ద వీడియో అయితే రెస్క్యూ చేద్దామా? ఏమో స్పీడ్ ఉరికి ఆగమాం, కాలు జారిందంటే కథం ఏం చేస్తుంది. అది అన్న మీది లేదు పంచర్ చేసినావు ఎప్పుడన్నా? ఏమన్నా అంటే షాప్ ఉందంట, సిద్దిపేటలో పంచర్ షాప్ పెట్టినా అంటావు అని కొట్టారు. మెకానిక్
కానీ మనకి ఏం వర్క్ వస్తుంది చెప్పనా పంచర్ వేసుడు ఒక్కటే వస్తుంది. అది కూడా అతుకోసాక పంచర్ చేస్తా అని మన ఉంటాయి కదా ఇవి ఇట్లా అనేది ఏమంటారు లివర్లు ఆ లివర్ అందుకొని ట్యూబ్ కొడిచి లోపల కథ నేను ఓడవ ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి ఒక కాల్ అయితే వచ్చింది, ఇంటికి చిన్న పాము వచ్చిందట. మేము ఏదో వీడియో షూట్ చేసుకుంటున్నాం, ఆగమని కాల్ చేసి ఇంటి దగ్గరికి అది ఇగో మా రెస్క్యూ టీం ముందుగా వీళ్ళని అయితే వేసుకొని పోతున్నాం. ఇప్పుడు దాన్ని పట్టడానికి అయితే లేకపోతే ఎక్కడ నిడిచిపెట్టడానికి అయితే ఏదో ఒకటి కట్లు కట్టున్నారా వానపైలంట చూద్దాం. నూనె కట్ల పాము అంట. నూనె కట్ల పాము అయితే పట్టాం కానీ డబ్బులు రెస్క్యూ చేయాలి దాన్ని. పట్టలేమా? కట్టలే డబ్బులు వేసుకోదానికి కదా ఒకవేళ నూనె కట్ల పాము లేదంటే మనం మటన్ పాములు అయితే ముట్టుకోము వాటిని, ఎందుకంటే వాటి చర్మంలోనే విషం అవుతుంటుందట. దానివల్ల ఇవి ముట్టుకోము. వేరే చేరిపోతుంది వేరే అయితే కథం వాటిని తీసుకొని వచ్చి మన బావి దగ్గరనన్నా లేకపోతే ఎటన్నో ఎక్కువ జంగల్లో అయితే వాటిని రెస్క్యూ చేసి ఇచ్చి పెట్టేసేయాలి. ఉందా అన్నీ ఉందా? డ్రమ్ కింద ఉందా? చూస్తుందిరా రే బయట తలకాయ పెట్టి లోపలికి పోయిందా? అటే అటే కోసి అటే వాడు అదే భయపడుతున్నా, అది చూసే భయపడుతున్నా. పడదాం పడదాం బాయికాడ తీసుకుపోతాం. వానకాయలనా సరే అది కనవలేరా కనవలేరా ఒక సంచి లేరా? ఏ స్పైడర్ అరే అరే స్పైడర్ పొట్టోళ్ళు కిందనే ఆడుతున్నాడు. ఇంకా అయ్యాం చిన్నోడు చూసినా పెద్దోడు చూసినా అందుకే భయపడుతున్నాడు. నిహా అన్నీ ఉంటారు అన్నీ ఉంటారు. మేము తీసుకుపోయినాక రా అడ్డా డైరెక్ట్ పట్టుకోవాలి. జింగిరి అని పట్టిందన్న పట్టింది. దేన్ని? ఏం కదా ఏం కదా ఏం కదారా పొరి పొరి పైకి వరి మేము తీసుకుపోతున్నాం బర్రి నిహా పోరు పైకి వరి. సో మొత్తానికి అయితే పట్టినాం, సంచిలో తీసుకొని పోతున్నాం. ఇక ఏమైందిరా? వద్దు తమ్ముడు భయపడుతుండే. ఏమైంది? వద్దు వద్దు కరెక్ట్. సో మొత్తానికి అయితే పట్టినాం, బాయ్ దగ్గర తీసుకొని ఎక్కడ నిడిచి పెడతాం దాన్ని. క్యాట్ వంశీ ఇప్పుడు మనం పాము అయితే పట్టాము. లవ్ బైట్ ఇచ్చింది, లవ్ బైట్ కిస్ ఇచ్చింది, కరిచింది. సో ఫైనల్ గా మన స్నేక్ వచ్చేసి రెస్క్యూ అయితే చేసినాం. గైస్ మన పామును వచ్చేసి రెస్క్యూ అయితే పట్టేసాం. ఇట్లా పట్టాను. క్యాట్ వంశీకి వచ్చేసి చిన్నగా లవ్ బైట్ అయితే ఇచ్చింది. మరి కిస్ ఇచ్చేసింది చేతుకు. ఎంజాయ్ చేస్తుంది లవ్ బైట్ ఇస్తే. ఏం కదా అది ఏం కాదన్నా, అది నిజంగా నీరుగట్టనేనా? నీరుగట్టనే. ఆయనతో వేరేది కాగల బాగా అలవాటయ్యారు మీకు. ఇక అజ్జానికి అరిపి ఒకసారి పక్కపడి పొలం లేద్దామా? మొన్న మనం జరిపోలు చూసినాం చూడరా, చెట్టు ఎక్కింది. నువ్వు లేవుగారా మొన్న మీరు అంత నాగంబాంలో వచ్చరా మన ఇల్లు. నువ్వు అప్పుడు చూసినావు గట్ల ఉన్నప్పుడు కోళ్ళు ఉండు, ఆ కోళ్ళ గుడ్ల కోసం వచ్చు. సో ఇంటి దగ్గర నుంచి అయితే పాము తీసుకొని వచ్చినాం. అది నీరు కట్టినాట, కొద్దిగా నీళ్ళలో ఇడిచి పెడితే దానికి కూడా కొద్దిగా ఫ్రీ ఉంటుంది అనుకుంటున్నాం. అందుకే పక్కన పొలంలో వేసేస్తున్నాం. అది ఉండదు అయినా ఏటో జంప్ అవుతుంది మళ్ళీ. కానీ కనబడతా తీరా అటు ఇసురు విసురు. ఓ మళ్ళీ ఇటు వస్తుంది. అది మై గాడ్ నీరుగట్టే ఎంత భయపడదు. ఇంటికాడ గజ 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 వణికింది అది. అన్న బయట బయట అయిపోతుంది. జింగిడిగా నీళ్ళనే ఉంటుంది రా అది. నీళ్ళ పాము రా, దానికి నీళ్ళే కావాలి. వీడిని కరిచింది. అడుగు. లవ్ బైట్ ఇచ్చింది ఇది. అదే ఇట్లా దొరకబడిన చేతు ఒకసారి లేచి నాడికైనా చెప్తాను కరెక్ట్. ఏ మనకేమవుతారా? ఏ నిజంగా ఇప్పుడు వచ్చేసి సిద్దిపేట అయితే వెళ్తున్నాం. ఎందుకంటే మా పొట్టలకు స్వీట్లు తినబోదు అవుతున్నాడ, స్వీట్లు తీసుకొని పోతున్నాం. అట్లనే ఇక వాటర్ కూడా అయిపోయినాయి, అవి కూడా వేసుకొస్తాం. పని అయిపోతాను క్యాన్ తీసుకొని పోతున్నాం.
పొద్దుగా నుంచి దాంతోటే వాడుతుండే. అరే పోయి పారి వానొచ్చేటట్టుంది. బైక్ కాదు, నేను పని మీద పోతున్నా. బైక్ వచ్చినాక స్పైడర్ రావు. స్పైడర్ గానికి ఇద్దా ఆడుకుంటాడు. నేను ఎప్పుడన్నారా ఏడికి? మీరు భయపడతారా? తమ్ముడు భయపడతాడు అద్దుతి. సో ఎంతమంది కావాలంటారో కామెంట్ చేయరు గాయస్. స్పీడ్ బోట్ అట ఎక్కుదామంటారు. ఎక్కుతారా? ఎడివా కరీంనగర్ పోమా సిద్దిపేటలో ఎక్కుదామా? కరీంనగర్లో అయితే పెద్ద ఉంటుంది చెరువు. చెరువులో పోమా? కోహి నీకు ఏ సాంగ్ ఇష్టం? తమ్ముడికి డైలాగ్ భలే చెప్తాడు. నీకు డైలాగ్ చెప్పరా? ఏం చేస్తారో తగ్గకుండా. ఇప్పుడు మొత్తానికి అయితే సిద్దిపేటకి అయితే రీచ్ అయిపోయినాం. మనం వచ్చింది దేనికోసం? స్వీట్స్ కోసం. నీకు ఏ స్వీట్ కావాలరా? ఇంటికాడ కావాలంటే గారా పుట్టి. నీకు వైట్ది కావాలన్నా, గ్రీన్ది కావాలన్నా, రెడ్ కావాలన్నా స్వీట్? కుట్టి ఏంటి అవి? ఏంటి అవి? మ్యాక్సిమం ట్రై చేసిన వాళ్ళకి ఇప్పేయకుండా ఉందామని చెప్పేసి లాస్ట్కి అయితే ఇప్పేయాల్సి వచ్చింది కదా, అప్పలేదు. సో మొత్తానికి అయితే ఏ పని మీద వచ్చినామో ఆ పని అయితే అయిపోయింది. స్వీట్స్ అయితే తీసుకున్నాం. సో 3 రకాల స్వీట్లు అయితే తీసుకున్నాం. వీళ్ళకైతే పడతలు పడ్డది లాస్ట్కి వచ్చి. సో ఇప్పుడైతే ఇక రిటర్న్ వెళ్తున్నాం. ఇక లెట్స్ గో. సో ఈరోజు వచ్చేసి 8th డే ఆఫ్ 100 days ఛాలెంజ్. ఇప్పుడు వచ్చేసి ఏ ఐటమ్ వస్తుంది, ఏ చిట్టీలు వేస్తుంది అని చెప్పేసి చూద్దాం. చాలా అట్లా కొట్లాడుకునేటానికి ఇవ్వబుద్ధి కాదు ఎప్పుడైనా. అందుకే నా లెక్క సైలెంట్గా ఉండాలి. కాంకోలో ఈటింగ్ ఛాలెంజ్. ఎప్పటి నుంచో చచ్చిపెట్టారు కదా. ఈ జింగిడియాలు కొంచెం రోజులు ఆయన ఈటింగ్ ఛాలెంజ్ అని చచ్చిపోతారు. మన ఇష్టమే కదా, మన ఏం కావాలి? కారం ఇతడు కారంతోనే తీసుకురా. సో మొత్తానికి మనకు కావాల్సిన ఉడకబెట్టిన కంకులు అయితే వచ్చేసినాయి. విత్ కారం రుద్దుకొని మరీ తీసుకొచ్చారు మనలు. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఒక్కొక్కరికి వచ్చేసి 2 కంకులు రాయి. ఎవరు తక్కువ టైంలో తింటే వాడు సేఫ్, ఎవడు ఎక్కువ టైం తీసుకుని తింటే వాళ్ళు లూజర్ అయిన ఇద్దరు పల్టీలు కొట్టాలి. 10 ఇలా 10 ఎవరైతే లాస్ట్ కి దొరుకుతారో వాళ్ళు బింగిల్ తీయాలి. 30 ఈజీ ఉంటాయి. తిను బింగిల్ ఓడిపోతాను. ఫస్ట్ ఏది డిసైడ్ అవుతున్నారా? ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు అని చెప్పేసి డిసైడ్ చేద్దాం. ఎవరురా? నువ్వే. అది తెలుసురా. ఎవరురా? నేను. ఎవరురా? పిల్లి. ఎవరురా? డింపి. ఎవరురా? జింగడు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. నేను ఏం చేసిన నా మాన నేను ఇట్లా కుక్కొని చూస్తున్నా. నా పేరేంది చెప్పిర్రు? లాస్ట్ చెప్పిన వీడు ఫస్ట్, డింపాడు సెకండ్, నేను థర్డ్, ఇడు ఫోర్త్, ఇడు ఫిఫ్త్. సో చూద్దాం. ఈరోజు వచ్చేసి 5 members పార్టిసిపేట్ చేస్తారు. మరి ఇవ్వాలన్నా నేను మరి పాయింట్ ఈ చింగిడి వాళ్ళకి ఎవరికి వచ్చిన 2 పాయింట్లు ఎక్స్ట్రా పాయింట్ ఎవరికి వచ్చిన. నాకు వస్తే ఫస్ట్ ఒకటి ఓపెన్ అవుతుంది. గీడేలా గెలిచిండు, మామగాడేలా గెలిచిండు. పిల్లిగానికి 3 వచ్చినాయి. ఇప్పుడు ఈ నెంబర్ వైజ్ వచ్చినందుకు ఏంటి బెనిఫిట్ అంటే ఫస్ట్ వచ్చినోడు వాడికి నచ్చింది తీసుకుంటాడు, లాస్ట్ వచ్చినోడు మాత్రం వాడికి మిగిలిన తినాలి. రెడీ? అన్ని పెద్ద స్టార్ట్ అయింది రే. స్టార్ట్ అయింది ఆల్రెడీ.
అవుతుందా రా ఒక 2-3 నిమిషాల ప్రాపర్ మొత్తం మన కోతి బిల్లి మీద కాకా తినదా రేపు పొద్దుగా ఇతరులే బొబ్బో కారం కారం బాగా విడిచిపెచ్చినారా కారం 30 seconds completed. ఉరక కొట్టలేదు అయిపోయి 10 నిమిషాలు తింటానా ఇట్లా తింటే ఇక కంకు ఒక్కొక్కటి పెడితే సరిపోవన్నట్టు మరి 2 పెట్టినాం మనం కానీ ఒక్కొక్కటి పెడితే అలుపు అదే ఇప్పటికైనా ఒకటే పెడదాం మరి ఎందుకు వద్దు 2 ఉండని కదా 2 నిమిషాలు కానీ 3 నిమిషాలు ఒకటైతే ఆల్మోస్ట్ కంప్లీట్ కావస్తుంది 2 నిమిషాలు పట్టింది ఒక్కదానికి మెల్ల వెనకకెళ్ళి పోచే తాత కంకలం చూసి వస్తాడు తాత వచ్చిండే తాత కంకి తీసుకుండే కంకి తింటావా కంకి దంగుతుందా ఉడకబెట్టింది ఈ అన్న పనులున్నాయా సాగమతరా 2 minutes 20 seconds తాత వచ్చిండు పెద్దది కావాలా చిన్నది కావాలా తీసుకో పెద్దది పట్టిండ్రు అది తిన్నాడు తిన్నాక 10 రూపాయలు ఇవ్వాలి 10 రూపాయలు మళ్ళీ ఇచ్చుకో వాడు క్యాంపింగ్ చేద్దామంటే మళ్ళీ సప్పు లేదు వచ్చినావు పాట పాడదామంటావు ఒగ్గు కథ పాడదామంటావు తాత ఆన్ ఫైర్ నెక్స్ట్ క్యాంపింగ్ నన్ను ఉంచుకోర్రి అన్నాడు మాకే తీరతలేదు దంగుతున్నాయా దవడ పనులు ఉన్నాయా ఎంజాయ్ ఇది 2 తినని ఒకటి కూడా లేరా ఇట్లా తోడకే ఇట్లా సైడ్ పళ్ళకి దొరుకుతుంది ఖుషి కాల వచ్చరా కాదు దవడకే దొరుకుతాడు కాకి మనం ఒక్కొక్కటి తిందాం బాగా టైం పడుతుంది 6 నిమిషాలు పట్టింది ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు 6:30 2 కాంకులు 6:30 తింటారు ఇలా ఒక పాయింట్ కొట్టాలి రా ఏను నోట్లో పెట్టుకుని సరిపోతుంది ఇంకని టైం వచ్చేసి 6 నిమిషాల 43 సెకండ్లు ఇంతసేపు 7 నిమిషాలు 6 తింటే ఆడు ఉన్నాడు వాడు 2 ముక్కలు చేసుకుని ఇట్లా కంకుతాడు సో ఇప్పుడు టెన్షన్ అంతా వచ్చేసి డింపి అంతాడు వీడు ఒక మంచి టార్గెట్ ఇస్తాడు కావచ్చు ఎందుకంటే వీళ్ళ బాయ్ సైడ్ మొత్తం మక్క చెట్లు వేస్తారు పక్క దానికి బాగా ఎత్తుకొచ్చుకొని తింటాడు వీడికి బాగా అలవాడు దన్నదన్న తింటాడు కాబట్టి దన్నదన్న తినే అలవాటు ఉంది దానికి తిని ఆ బెండ్ కనబడకుండా చేస్తాడు నీకు నచ్చిన 2 తీసుకోర్రీ అప్పుడు బాగున్నది ఇస్తున్నాడు స్పైసీ కావాలన్నారా రెడీ 1 2 3 స్టార్ట్ అయింది రెడీ అది చూసినావా బొమ్మకాకులు తిన్న అలవాటు చేనులకి ఎత్తుకొచ్చుకుంటే కట్టే తిన్నాడు వాడు ఇక్కడ దగ్గరికి వెళ్ళిరా స్వీట్ కార్న్ కాదు చూడు ఒక కంకింగ్ మంచిగా ఉంటది మళ్ళా కంకి ఏర్పడుతుంది నువ్వు ఒక కంకి 2 నిమిషాలు తిన్నావు గట్ట అనిపిస్తుంది ఇప్పుడు ఏమైనా కొత్త సంబూరం కదా గట్ట అనిపిస్తుంది అవి దవడాలు ఇవన్నీ నొక్తా ఉండే బెండు కూడా తింటున్నావేం రా చిన్న మామ పెద్ద మామని మింగిండు మాట్లాడు అటు పెడితే
మరి అట్ట ఉండదు. సేమ్ తిన్నారు ఇద్దరు 2 నిమిషాలు ఒక కంకి కొడుతుంది. ఐదు నిమిషాలు అయింది. ఏమాయరా ఒక కంకి పెట్టిన ఒక్కొక్కటి పెడితే అయిపోయి కావచ్చు. 5 నిమిషాలే. 5 నిమిషాలు ఆరా. ఒక కంకి 2 నిమిషాలు తింటారు, రెండో కంకి 4 నిమిషాలు తింటారు. 5 minutes 30 seconds. ఫస్ట్ కంకి తింటే మన పేరు సెకండ్ కంకి ఉంటుంది. సెకండ్ కంకి ఫస్ట్ తింటుంది. 5 minutes 33 seconds దింపి అంది. నాదెంత అన్న? నీ 6 మీద ఉన్నది. 6:42. ఇంకా 3 ఉన్నారు. ఫస్ట్ ప్లేస్ లో నేను పార్టిసిపేట్ 6:30 అయింది. సెకండ్ ప్లేస్ లో డింపియాడు 5:30 అయింది. ఇప్పుడు థర్డ్ ప్లేస్ లో అన్న వచ్చేసి 2-3 నిమిషాల 4:30. సరే ఏదైతే ఏంటి రెడీ 1 2 3 స్టార్ట్. టేస్ట్ మంచిలేవా? స్వీట్ కానా అవి ఉడికినాయి. రాత్రి పోతుంది కాదు అన్నకే పురుగు కొట్టింది వచ్చింది. టేస్ట్ వేరే ఉందో చూడన్న. లాస్ట్ మూమెంట్ అప్పటి నుంచి కుక్క కాంకిండు కానీ ఇంకా ముక్క అంతనే తిన్నాడు. ఇట్లా దింపుతా ఉన్నాడు కదా మిషన్లు కదులుతున్నాయి. ఇక అజ్జడు అట్లే బీరిపోయాడు. ఎంత దింపినా ఇంత కూడా వదలేడు. ఏమైందంటే బీరిపోయాను ఇంకా ఉంటుంది మరి. ఫ్లాష్ మ్యాన్ 1 minute 50 seconds. 2 minutes లో అన్నది ఇంకొకటి కంప్లీటే కాలేదు. మాకే ఇప్పుడు తింటా అన్న 1 minute వాళ్ళు కంప్లీట్ మరి ఏం చెప్పినా ఏమని చెప్పినా వేరే భాషలో చెప్పినా తెలుగులో చెప్పినా ఇవన్నీ వస్తున్నాయి నీ గుడ్డు పోదు కదండి. ఇక నువ్వు ఇట్లుంటాయి అన్నా, నీ గుడ్డు పోదు కదా పిల్ల రాదు. నువ్వు ఎందుకన్నా ఇంత లేట్ గా ఆడుతున్నావు గేమ్లన్నీ? కాదు సీగుడు తెచ్చి పెట్టుకున్నాడు. అది అయితే గుడ్డు వస్తానా గుడ్డు పదుతానా ఉన్నది ఇంకా గుడ్డు వదని అది ఉన్నాయి. ఓకే స్టాప్ చేసినప్పుడు అయితే 5-2 సెకండ్లు అయిందన్న. 5-2 సెకండ్లు ఇది 5-2 సెకండ్లు టార్గెట్ మీకు. 5-2 సెకండ్లు. రెడీ 1 2 3 కనబడుతున్నారా? స్టార్ట్. ఉంటుంది ఇప్పుడు అట్లనే ఉంటుంది. ఒక కంకి తిన్నాక దవడలు గుంస్తాయి. రెండు నిమిషాలకి అయిపోయింది అందరి 2 దాటి. ఇక టైసన్ మామ మంచిగా తినుకుంటూ బాంబులు వేస్తుంది కిందకి. 1 minute.
సేమ్ 2 నిమిషాలు ఒకటి తిన్నాడు. జింగ కూడా 2 నిమిషాల్లో తిన్నాడు ఒకటి. అయిపోయింది నీకు రాదు ఇక నాకు రాదు. 4:20 అయింది. 4:30. పట్టిస్తాడా పురుగు పట్టి తింటాడు. అటుపోయి మెల్ల చేతి కొడుకుని వాయిదా దానికి ఇత్తరు. నేను టైం అయితే ఆపినా ఇత్తరు ఉంటే ఆనే ఇడిచిపెట్టరా దాన్ని. మర్రే వెనక పందిగా పాయింట్ రానియకపోతే రా. జస్ట్ 6 సెకండ్లతో నాకు ఒక పాయింట్ అయితే మిస్ అయిపోయింది. 4:56. ఇప్పటికైతే టాప్ లో వీడు ఉన్నాడు నువ్వు అనుకుంటాడు. కాకపోతే పక్క పడి ఉన్నాడు. ఇలా ఛాలెంజ్ ఉందని కాకుల ఛాలెంజ్ ఉందని వీడు మధ్యాహ్నం అన్న తినలే. ఇలా ఆన్ రికార్డ్స్ ఆఫ్ రికార్డ్స్ కనుక ఇప్పటివరకు చూసుకున్నాడు అయితే తిన్న దాంట్లో వీడు ఎప్పుడు ఓడిపోలేదు. ఓడిపోతున్నా వినరే దగ్గరికి వెళ్ళి చూడు. దగ్గరికి తీసుకురా. ఓడిపోయినా అరే ఈ అనరా వెరైటీ 2 పళ్ళ మధ్యలో ఇంకో పన్ను. ఆ పన్ను మొత్తం డ్రిల్ చేస్తాడు కావచ్చు. రెడీ స్టార్ట్ అయిందా? క్రాస్ లో పోయింది. క్రాస్ ఆ పన్ను ఇట్లా క్రాస్ తీసుకోవద్దు. టమ్మాలకు డ్రిల్ చేస్తా చూడు. రికార్డు కొట్టకూడదు. 3 నిమిషాలు తినేసి ఇక అటు రుద్దు వానికి రుద్దు. 1 నిమిషంన్నరనే అయింది తీరా. ఇవేం నొత్తలు ఎవరో దవడలు ముక్కలు కంకి దవడలు నొత్తలు వానికి. ఇన్ని రోజులు మాకడ ఫాస్ట్ తిందు నీకడ ఫాస్ట్ తింటే కూడా వచ్చిండు. ఇక తినే వాటిలో కష్టం. ఇక ఎట్లా ఫిజికల్ దాన్ని గెలవేసేటట్లేరు. ఇక అయిపోయిందారా. ఇంకొక నిమిషం రెస్ట్ తీసుకుంటా. మస్తుంది టైం. స్టాప్ 3 నిమిషాలు 43 సెకండ్లు. యాక్చువల్ టైమింగ్ ఇది తినే టైమింగ్. మనం లేట్ బాగా చేసినాం అన్నట్టు. నేను బాగా చేసిన జింగిడి గందడి తింటావరా? మా అంటే 1 నిమిషంన్నర తక్కువ తిన్నా నేను. పెద్ద 20-30 నిమిషాలు తిన్నట్టు. నిమిషంన్నరలో వీడు ఇంకో 2 కంకులు తింటాడు. బింగిలా దర్రి. ఇప్పుడు వచ్చేసి పనిష్మెంట్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఇద్దరు 30 బింగిలు అయితే తీస్తారు. తీరా కమాన్. గదేం చెవులు పట్టుకో. గట్ల కాదు గిట్లా క్రాస్. కమాన్ కొట్టు. 30. 1 2 3 4 5 6 7 8 6 19 20 21 4 5 6 7 8 9 30 సక్సెస్ఫుల్ కంప్లీట్ అయితే చేసింది. ఏమైనా అనిపిస్తుందా? ఏమన్నా అయితే మాకు కావాలి ప్రాబ్లం. పక్క పని దొరుకుతుండదు. అరే ఎవరికి తెలియదు కొట్టినని చెప్పు. నువ్వు ఉంటే అదా అది ఉంటుంది. ఇప్పుడు కొట్టాలి నువ్వు అటు. మంచిగా కనబడతావు పోయిలా. 1 1 1 1 2 2.
2 3 4 5 6 7 8 9 10 11 28 29 ఇంకోటి 30 అట్లా అనుకో. అవ్వా సచిన్ రా నేను ఉమ్మ కాలు కూర్చున్నాయి ఇలా పొద్దంతా తిరిగి ముఖాసి నాడినట్టున్నాయి మీదికి వస్తాయి నాకు బాబు. ఇప్పుడైతే ఇక పాయింట్లు అయితే వేసుకుందాం. ఈరోజు వచ్చేసి మనకు సక్సెస్ఫుల్గా 8 గేమ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. 8 గేమ్స్లలో ఈరోజు ఎవరికిరా మళ్ళా 8 గేమ్స్లలో 50% వీడు ఒక్కడు, 50% ఫుల్ టీమ్ అయితే అయిపోయింది అనమాట. సో వీడు 3 నెంబర్ తీసేసి ఇక్కడ 4 ఇద్దాం. ఇక వీడికి 4 అయితే వచ్చేసింది. మిగతా వాళ్ళకి మొత్తం ఇంకా 0 లెవెల్కున్నాయంటే నాకు, తేజ గానికి, శేఖర్ గారు ఇలా ఆబ్సెంట్ అయిపోయింది కాబట్టి మనం ఇంకొక 6 కానీ అయిపోతాడు. సో ఇప్పుడు వచ్చేసి గేమ్స్ అయితే చేంజ్ చేద్దాం. టైసన్ గారు వచ్చేసి 8 గేమ్లలో 7 ఆడిండు, 1 పాయింట్. నేను వచ్చేసి 8 గేమ్లలో 8 ఆడినా 0 పాయింట్స్. వంశీ గారు 8 గేమ్లలో 8 ఆడిండు, 4 పాయింట్లు. మనిషి వా మాన మృగాని రా మమ్మల్ని ఆడని ఇక ఒక 20 పాయింట్లు రాగానే నేను ఎలిమినేట్ చేసేస్తాం. ఇక తేజ గారు 6కి 6 ఆడిండు, వాడు ఇక లేడు. డింప్యాడు వచ్చేసి 8కి 8 ఆడిండు, వీడు నా పార్టీ ఉన్నాడు కానీ 1 పాయింట్. జింగడు 8కి 8 ఆడిండు, 1 పాయింట్. శేఖర్ గారు 6, అజ్జిగాడు 2 ఆడిండు, 1. అంటే ఈ బోర్డు ప్రకారం మీకు చూస్తున్నట్టయితే అర్థమైపోతుంది కావచ్చు. డైలీ మన స్టూడియోలో అవైలబుల్గా ఉండేది నేను, క్యాట్ వంశీయాడు, డింపియాడు, జింగడే. ఏదో ఛాలెంజ్ చేసిన రోజు లేవు. శేఖర్ గారు రోజు వచ్చినట్టే కనబడతాడు, వాడు 2 రోజులు లేడు. అజ్జిగాడు 2 వాడు పేరు తీసేస్తాను. వీడిగా ఛాలెంజ్ ఉండడు, అది మలిపోతుంది. అరే రేపు లీలో మలిపోయారు ఏమైనా అలాగే తీసేస్తాం. ఎవరు వచ్చినా ఛాలెంజ్ వాడు వీడియో ఇస్తాడు, వాడిని వీడియో తీయడం. సో ఫైనల్ గా ఇది గైస్ మేము చేసిన ఈ 100 days ఛాలెంజ్ అయితే ఈ విధంగా నడుస్తుంది అనమాట. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేసారు కావచ్చు. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఏ ఛాలెంజ్ వస్తాం మేము కూడా ఎగ్జైటింగ్ ఉన్నాం, చూద్దాం మరి ఏ ఛాలెంజ్ వస్తుందో. సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.